గూడూరు జెండా పండుగ దీనికి దశాబ్దాల నాటి చరిత్ర ఉంది. కొన్ని వేల మంది ఒక్కటిగా జరుపుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బాలమురళీకృష్ణ ఫ్రమ్ బాట్సారి బాలు యూట్యూబ్ ఛానల్. మనము ప్రజెంట్ అయితే గూడూరులో అయితే ఉన్నాము. ఈ గూడూరుకి ఎందుకు వచ్చామో మీరు ఇంట్రోలోనే చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇక చెప్పేదైతే ఏమీ లేదు, సరికొత్తగా చూపించడమే. ఇక వచ్చేయండి మరి. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. మహాభారతంలో అర్జునుడి రథసారథి ఆ శ్రీకృష్ణుడే అయినా ఆ రథాన్ని సంరక్షించింది మాత్రం ఈ అంజనీపుత్రుడే. మహిషాసురుణ్ణి సంహరించిన దుర్గాదేవి సైతం తన విజయానికి సాక్ష్యంగా నిలిపింది ఆ జెండాపై కపిరాజు ఈ అంజనీపుత్రుడే. దసరా ఉత్సవాలలో మొదటి పండుగ ఈ జెండా పండుగ. దీనికి దశాబ్దాల నాటి చరిత్ర ఉంది. ఒక్కటే కాదు, వందలు కాదు, వేల మంది భక్తులు ఒక్కటిగా చేరి దశాబ్దాల నాటి చరిత్రను, మన సంస్కృతి సాంప్రదాయాలను నేటికి కొనసాగిస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? మీ అందరికీ ఈ బాటసారి బాలు ప్రపంచానికి స్వాగతం. యాక్చువల్లీ గూడూరు జెండా పండుగ అంటే ఇంత క్రౌడ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంత క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే పాస్ట్ 4 to 5 years బ్యాక్ అయితే వచ్చి ఉండేవాడిని. 4 years డిలే అయితే చేసి ఉండేవాడిని కాదు. ఇక్కడ మేము 8 o'clock అయితే వచ్చాము. 10 నుంచి అయితే యాక్చువల్లీ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది. ఒక్కొక్క వేషధారణ చూస్తా అంటే మైండ్ బ్లోయింగ్. యాక్చువల్లీ కులసాయి దసరా అని కన్యాకుమారి రిలీజియస్లో అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడే ఇంత ఫెస్టివల్ని నేనైతే చూడడం అన్నట్టు. ఐ హోప్ ఇంకా కొంత టైం అయితే ఉంది పూర్తి ఫెస్టివల్ని మీకు చూపించేదానికి. ట్రై చేస్తాను, ఎంత మంచి క్లిప్స్ వస్తాయో నాకైతే తెలీదు, మీకు చూపించేదానికోసం అయితే ట్రై చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణంలో జరిగే ఆంజనేయ స్వామి జెండా పండుగ ఇది. దీనికి 79 సంవత్సరాల చరిత్ర ఉంది. మహాలయ అమావాస్య రోజు నిర్వహించే ఈ జెండా పండుగ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలలో కేవలం గూడూరులో మాత్రమే జరుగుతుంది అంటే ఇది విశేషమే కదా. ఈ జెండా పండుగ చరిత్రను మనం తెలుసుకోవాలి అంటే సుమారు 79 సంవత్సరాలు వెనుకకు వెళ్లాల్సిందే. మన దేశంలో ప్రతి సంస్కృతి సాంప్రదాయం వెనుక చరిత్రలో దాగిన కొన్ని స్థానిక కథనాలు ఉంటాయి. ఇలాంటి స్థానిక కథనాలే మన సంస్కృతి సాంప్రదాయానికి మూలాలవుతుంటాయి. ఎందుకంటే ఇది మన హిందూ దేశం. కేవలం నమ్మకాలతో ముడిపడిన బంధం ఇది. సీతాపతి రామచంద్రకి జై, పవనసుత హనుమాన్కి జై. జై శ్రీరామ్. నా పేరు పూర్ణచంద్రరావు. నేను చార్టర్డ్ అకౌంటెంట్. పుట్టి పెరిగింది ఈ వీధిలోనే, తూర్పు వీధి, గూడూరు. ఈ జెండా పండుగ అనేది దాదాపు 70 సంవత్సరాల ముందు గూడూరులో ప్రారంభమైంది. ఎందుకు చేశారో అంటే ఆ దినాల్లో గూడూరులో కలరా బాగా ప్రబలింది. కనీసం 200-300 మంది చనిపోతే ఏం చేయాలో దిక్కుతోచక ఈ ఊరి పెద్దలు అందరూ కలిసి కొందరు వేద పండితులు పిలిచి మీరేమైనా సలహాలు ఇచ్చి దీని ఏమైనా కొంచెం నివృత్తి ఇచ్చేదానికి దైవికంగా అవకాశం ఉందా ఒకసారి పరిశీలించమన్నారు. వాళ్ళు పరిశీలించి ఈ ఊరి 4 పొలిమేర హద్దు రాళ్ళు మీరు పాతుంటారు,
వాటన్నిటిని కవర్ చేస్తూ ఊరంతా ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఒక గుడ్డ మీద రచించి ఒక గడకి దాన్ని తగిలించి ఊరంతా గ్రామోత్సవం చేసి మళ్ళీ ఎక్కడ నుంచి మొదలుపెట్టారో అక్కడ దాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు. అప్పుడు స్టార్ట్ చేసి గూడూరులో బొడ్డు చావడి అనే ప్రదేశం ఉంది. ఆ బొడ్డు చావడి దగ్గర ఫస్ట్ టైం చేశారు. అక్కడ చేసినందువల్ల నెక్స్ట్ దాదాపు ఒక 9 నెలల నుంచి 12 నెలల కాలంలోగా మొత్తం కలరా వ్యాధి పూర్తిగా నివారించబడింది. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి మీద భక్తి విశ్వాసాలు బాగా ప్రబలాయి. ఆ ప్రబలిన తర్వాత అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందనేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏరియాలో ఉండే పురోహితులను సంప్రదించి ప్రతి దగ్గర ఈ జెండాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు పూజా పునస్కారాలు చేస్తూ మొదలుపెట్టారు. సుమారు 70 సంవత్సరాలుగా ఈరోజు గూడూరులో 100 ప్రాంతాలలో 100 ఆంజనేయ స్వామి జెండాలు. మొట్టమొదటి 70 సంవత్సరాల క్రితం ఒక గుడ్డ మీద ఆంజనేయ స్వామి ప్రతిమని ముద్రించి దానికి ఒక కర్రకి కట్టుకొని వారి ప్రాంతాల్లో తిరిగేటువంటి సాంప్రదాయం నుంచి ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గూడూరులో సుమారు 100 ఆంజనేయ స్వామి జెండాలు ఈరోజు రాత్రి అన్ని ప్రాంతాలు ప్రదర్శించి తిరిగి మరలా ప్రతిష్ఠించేటువంటి సందర్భం. ఇక్కడ ఈ జెండాకు ఒక ప్రత్యేకత, ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఒక వెంకటగిరికి పోలేరమ్మ జాతర ఎలాగో ఈ గూడూరుకి ఆంజనేయ స్వామి జెండా అలాగనమాట. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, దేశ విదేశాలలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా దీన్ని సంబరంగా జరుపుకునేదానికి ఇక్కడికి విచ్చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని అందరి సహకారంతో దీన్ని చాలా అద్భుతంగా ఈ జెండా మహోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు 45 రోజులుగా పగలు రాత్రి కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసుకొని చక్కగా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కలగలుపుకొని బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తున్నారు. ఆ దినాల్లో మాకైన ఖర్చు 290 రూపాయలు మాకు చందాలు వస్తే 275 రూపాయలు ఖర్చు, 15 రూపాయలు మిగిలింది. ఇప్పుడు ఆ ఖర్చు లక్షల్లో ఉంది. లక్షల్లో కూడా అందరి దగ్గర నుంచి డొనేషన్లు వస్తాయి. దీనికి ఖర్చు అనేది లెక్కింపు అయితే ఉండదు. ఆ రోజు 50 రూపాయలతో కర్ర జెండా స్టార్ట్ చేసి ఈరోజు వేలు లక్షలు కోట్ల వరకు ఖర్చు చేస్తారు. అంతేకాదు అంతరించిపోతున్న కళాకారులకు ఇది ఒక పెద్ద అవకాశం. అంటే తప్పెట్లు కానీ, తెనాలు బ్యాండ్ కానీ, వేషాలు కానీ, అలా అనేక రకాల మంగళ వాయిద్యాలతో ఈ జాతర అనేది జరుగుతుంది. దీని జాతర అనడం కన్నా మహోత్సవం అనడం ఎంతో గొప్పనీయం. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। ఇలాంటి ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణ ఇలాంటి కళాకారులే. ఊరు దాటి, రాష్ట్రము దాటి, దేశము దాటి వీళ్ళు చేసే సాంస్కృతిక ప్రదర్శనలు. తెర వెనుక దీనత్వం, తెర ముందు దైవత్వం. బ్రతుకు భారమంతా నవ్వులో దాచి వీళ్ళు చేసే నాట్యం వెనకాల అలసట ఉంది, బ్రతుకు పోరాటము ఉంది. అయితేనేం వీళ్ళ అడుగులే ఒక ఆయుధం. ఇది కేవలం కళా ప్రదర్శన మాత్రమే కాదు, ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మరీ ముఖ్యంగా వీళ్ళ జీవన పోరాటము. నిజంగా ఒక కళాకారుడికి ఏం కావాలో తెలుసా? కళకు తగిన గుర్తింపు, ప్రజల నుంచి వచ్చే చప్పట్లు, బ్రతకడానికి కుసన్ని రంగు కాగితాలు. ఇది చాలదా? ఇంకేం కావాలి? అలాంటి రోజుల కోసం ఎదురు చూస్తూ మీ బాటసారి బాలు.